రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసు పైన విచారణ జరిపింది. 2015లో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు దాదాపు 50 లక్షల రూపాయల అడ్వాన్స్ ముట్టజెప్తూ ఆ ఆడియో టేపుల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, అలాగే ఈ కేసును తెలంగాణ ఏసీబీ సరిగా దర్యాప్తు చేయడం లేదు, ఈ కేసును పూర్తిగా సిబిఐకి బదిలీ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. 7 సంవత్సరాలుగా మీరు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఎలాంటి కదలిక వచ్చింది, ఎలాంటి పురోగతి ఈరోజు సుప్రీంకోర్టులో కనబడింది మీకు? 2015లో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక ఓటుని కొనటానికి 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకొని 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తూ నోట్ల కట్టలతోటి ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సాక్ష్యాధారాలతో సహా నేను చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా ఈ కేసులో చేర్చలేదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి 22 సార్లు చంద్రబాబు నాయుడు పేరు చెప్పాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి సెల్ ఫోన్ నుంచి వచ్చినటువంటి టవర్ లొకేషను రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులు మాట్లాడినటువంటి టవర్ లొకేషన్స్ అన్నీ మ్యాచ్ అయినాయి అని చెప్పేసి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము వాటిని సాక్ష్యాధారాలతోటి ఛార్జ్షీట్ వేసింది. అది కాకుండా కూడా మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ని చంద్రబాబు నాయుడే మాట్లాడాడు అనే దాన్ని నేను ఫోరెన్సిక్ ల్యాబ్లో నేను దాన్ని మ్యాచ్ చేస్తూ గౌరవ మ్యాజిస్ట్రేట్ని ఆశ్రయించినప్పుడు నా సాక్ష్యాన్ని బలపరుస్తూ గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని చంద్రబాబు నాయుడు అడ్డదారిలో వ్యవస్థలను మేనేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి గౌరవ హైకోర్టులో నా పిటిషన్ని క్వాష్ చేసినటువంటి సంగతి తెలిసిందే. సార్, ఆ పిటిషన్లో వచ్చినటువంటి ప్రధానంగా చెప్తున్నది, హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే మీ ఈ కేసులో మెయింటైనబిలిటీ లేదని, ప్రధానంగా విచారణ అర్హత లేదని చెప్తున్నారు. దానిపైన ఏమంటారు? అందుకే అండి, తెలిసిన వాళ్ళు అడ్వకేట్లు కానివ్వండి అందరికీ తెలుసు, లేదా తెలియని ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 39 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 190 ఆఫ్ సిఆర్పిసి ఈ రెండు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 39 ఏం చెప్తా ఉంది అని అంటే సెక్షన్ 39 సిఆర్పిసి ఒక అనుకోని సంఘటన కానివ్వండి, ఒక దుర్ఘటన కానీ జరిగినప్పుడు, ప్రమాదకరమైనటువంటిది జరిగినప్పుడు బాధ్యత కలిగినటువంటి ఏ పౌరుడైనా, భారతీయ పౌరుడు పోలీస్ స్టేషన్కైనా వెళ్ళవచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను తీసుకొని గౌరవం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళవచ్చు అని చెప్పి చెబుతున్నటువంటి ఆ చట్టంలోని 39 సిఆర్పిసి పాయింట్ని తీసుకొని నేను గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళటము, అదేవిధంగా ప్రైవేట్ కంప్లైంట్ ఎవరైనా వేయవచ్చు అని చెప్పి సిఆర్పిసి సెక్షన్ 190 చెప్తా ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని నేను వెళ్ళాను కాబట్టి గౌరవ మ్యాజిస్ట్రేటు సిఆర్పిసి 39 సిఆర్పిసి 190 సెక్షన్ల ఆధారంగా నాకు మరి మెయింటైనబిలిటీ ఉందని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అయితే అందుకే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట కాబట్టి హైకోర్టులో క్వాష్ చేశాడు, చేయించుకోగలిగాడు. అయినా కూడా కానీ అందులో ఇంకోటి అన్నారు, రాజకీయ కక్ష సాధింపుతోనే మీరు ఈ కేసు పెట్టారు తప్ప మీకు ఈ కేసు ఎలాంటి కనెక్షన్ లేదనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. ఏమంటే గౌరవ హైకోర్టులో ఆ రోజుల్లో నాకు లోకస్ స్టాండీ లేదు అని చెప్పి ఆర్డర్లో కూడా రాయటం జరిగింది. నేను క్రిమినల్ లా తెలిసినటువంటి అడ్వకేట్లను కానివ్వండి, లేదా మాజీ న్యాయమూర్తులను కానివ్వండి గుండె మీద చేసుకొని నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. అసలు క్రిమినల్ లాలో లోకస్ స్టాండీ అనే పదం ఎక్కడన్నా ఉందేమో చూపించమనండి ఈ రోజుకైనా. ఏ సిఆర్పిసి కానివ్వండి, ఏ ఐపీసీ కానివ్వండి, ఏ చట్ట పుస్తకాల్లో అయినా సరే లోకస్ స్టాండీ అనే పదం ఉందా? లేని పదాన్ని వాడి వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి కొట్టేయించుకున్నారు. ఇది కరెక్ట్ కాకపోతే ఇదే గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసినటువంటి దానికి కట్టుబడి వాళ్ళని అయ్యారికే నీకు సంబంధం లేదు పో అని అనేది. కానీ గౌరవ సుప్రీంకోర్టు కూడా తెలుసు నాకు లోకస్ స్టాండీ ఉంది. అసలు లోకస్ స్టాండీ పదమే లేదు. సెక్షన్ 39 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 190 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కరెక్ట్ కాబట్టే గౌరవ హైకోర్టు క్వాష్ చేసినప్పటికీ దాన్ని అలౌ చేస్తూ నాకు అనుకూలంగా గౌరవ న్యాయస్థానం ఆ రోజున సుప్రీంకోర్టు నిలబడింది కాబట్టే ఇంతవరకు ఈ కేసు రావడం జరిగింది. సార్, ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి? జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ బట్టి ముందరకు వచ్చింది. సో ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి, ఏం జరిగింది?
2015లో చంద్రబాబు నాయుడు ఒక ఓటుకి 5 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకొని 50 లక్షలు ఇప్పిస్తూ రేవంత్ రెడ్డి తోటి అడ్డంగా దొరికిపోయినా కూడా ప్రపంచం చూసినా కూడా దాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోకున్నప్పటికీ కూడా నేను 2015లో 16లో జరిగినటువంటి ఈ సంఘటన బేస్ చేసుకొని అక్కడ గౌరవ హై మ్యాజిస్ట్రేట్ని కోర్టుని ఆశ్రయించడం, తర్వాత 2017లో ఇదే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు నాకు అనుగుణంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా 2017 నుంచి ఈ రోజు వరకు కూడా సాగదీస్తూ ఆ టైంకి వచ్చినప్పటికీ కూడా ఎప్పటికైతే ఈ కేసు పోస్ట్ అవుతుందో ఆ రోజుకి వింత నాటకాలు ఆడుతూ చంద్రబాబు నాయుడు అడ్వకేట్లు వాళ్ళు డిలే చేస్తూ వచ్చారు. దానికి తోడు ఈ రోజున మరీ విచిత్రంగా తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించినటువంటి న్యాయవాదులు మళ్ళా కొత్త వాళ్ళు వచ్చి ఏమంటే మాకు టైం కావాలండి, మేము దీని గురించి స్టడీ చేయాలని చెప్పేసి మళ్ళా వింత పోకడలు పోతూ వింత ఆర్గ్యుమెంట్లు చేయటం అనేది నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మరి ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏమైనా అబ్జర్వేషన్ ఇచ్చిందా, ఇది ఫైనల్గా అని చెప్తుందా, ఏం చెప్పింది? అవునండి, అదే అన్నా. అయితే ఇక్కడ జరిగింది ఇదే కాదు, తెలంగాణ న్యాయవాదులు మాట్లాడటము, దానికి ఒత్తాసు పలుకుతూ చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కోర్టు లోపల మాట్లాడటం చూస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ న్యాయవాదులు ఇద్దరు కలిసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ గౌరవ న్యాయవాదులు గౌరవ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది జూలై 24వ తారీఖున వినాల్సిందే. ఇక దేర్ విల్ బి నో ఫర్దర్ అడ్జర్న్మెంట్స్, అంటే ఇక రాబోయే 24వ తారీఖు నుంచి ఇక వాయిదాలు ఉండవు అని చెప్పి ఆర్డర్ కూడా మేము రాస్తామని చెప్పేసి జడ్జి గారు అనటం జరిగిందంటే జూలై 24వ తారీఖున దీనికి వాయిదాలు ఉండవు, ఆ రోజు నుంచి ఈ కేసు ఆర్గ్యుమెంట్ నడుస్తుందని చెప్పేసి ఆర్డర్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. అంటే జూలై 24న ఫైనల్ హియరింగ్ వస్తుంది, ఈ కేసుకు ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుంది అనుకుంటున్నారా? అంటే అదే రోజు రాకపోవచ్చు అండి, ఎందుకంటే ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణ న్యాయవాదులు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు న్యాయవాదులు మాట్లాడతారు, మా న్యాయవాది మాట్లాడతాడు. బట్ ఆ రోజు నుంచి ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అవ్వటం అని అంటే 7 సంవత్సరాలు వ్యవస్థలు మేనేజ్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా మేనేజ్ చేయడానికి వ్యవస్థల్ని వాళ్ళకి తోడు రేవంత్ రెడ్డి కూడా తయారయ్యాడు కాబట్టి 24 నుంచి జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్లు ఇంకొక కొద్దిగా ఒక నెల 2-3 నెలలు జరుగుతాయేమో, కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే పక్కా ఎవిడెన్సెస్ నేను ఇచ్చిన ఆధార పరిగణలోకి తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు న్యాయానికి అండగా నిలబడుద్దని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఏదైతే విజ్ఞప్తి పెట్టుకున్నారో చంద్రబాబును నిందితుగా చేర్చాలి, ఇది సిబిఐకి బదిలీ చేయాలని, సో ఈ 2 అభ్యర్థనలు సుప్రీంకోర్టు మన్నించేటువంటి అవకాశం అనిపిస్తుందా, మీకు నమ్మకం అనిపిస్తుందా ఇప్పుడు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకుంటే ప్రైమాఫసీ లేనిదే, అంటే కనీస విచారణార్హత లేనిదే అసలు తీసుకోదు. కాబట్టి ఇక్కడ విచారణకు తీసుకుంది గౌరవ సుప్రీంకోర్టు అంటే ఆ కేసులో దమ్ముంది, ఆ కేసులో నిజం ఉంది, ఆ కేసులో న్యాయం ఉందని అని భావించబట్టి అది ఇక్కడ విచారణ తీసుకుంది. కాబట్టి ప్లస్ ప్రజలందరికీ తెలుసు, న్యాయమూర్తులు కూడా చూసి ఉంటారండి వాటిని. మేము రికార్డులతో సహా ఆడియో వీడియో టేపులు అవసరమైతే ఆ రోజున గౌరవ న్యాయస్థానానికి సమర్పిస్తాం. కాబట్టి ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తప్పించుకోలేరని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను అండి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించినటువంటి కేసులో కదలిక మళ్ళీ వచ్చింది. సుప్రీంకోర్టు దీనిపైన విచారణ ఈ జూలై 24న చేపట్టబోతుంది. ఆ రోజు ఇక ఫైనల్ హియరింగ్ చేయబోతున్నామని, ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ అడ్జర్న్మెంట్స్ అంటే మళ్ళీ వాయిదాలు ఎవరు కోరవద్దని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో డెఫినెట్గా రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడుని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం, అలాగే ఈ కేసు దర్యాప్తును పూర్తిగా సిబిఐకి అప్పగించాలనేటువంటి అంశాలపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు.